తెలంగాణ విశ్వబ్రహ్మణ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు జరిగినవి. ఆయనకు కూడా ప్రతి ఒక్కరూ మన భువనగిరి యాదాద్రి భువనగిరి నుంచి జిల్లా నుంచి మన అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, కార్యదర్శులు, మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, అలాగే మన విశ్వబ్రహ్మణ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా మన వెంకటలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి మన తెలంగాణ విశ్వబ్రహ్మణులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరము కూడా మనము గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నాము. ప్రతి డిస్ట్రిక్ట్ లోపల కానీ, ప్రతి మండలాల్లో కానీ ప్రతి ఒక్కరూ జరిపినందుకు జిల్లాల వారికి కానీ, మండలాధ్యక్షులకు కానీ ప్రతి ఒక్కరికి మా విశ్వబ్రహ్మణ పరిరక్షణ సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ముఖ్య విషయం ఏమనగంటే, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు తారక రామారావు గారికి యాదాద్రి లోపల వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగినది. ఎందుకంటే వాళ్ళు 10 రోజుల నుంచి కష్టపడి వాళ్ళు కూడా ఈరోజు మంత్రి కలవాలని పోతే కూడా అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారని కూడా మీరు వేరే చోటికి పోయి నిలబడి ఉంటే మంత్రి గారే స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ విశ్వబ్రహ్మణుడే అక్కడ వచ్చి దిగినట్లు వీళ్ళకు కనిపించి వీళ్ళు వినతిపత్రం కూడా సమర్పించారు. మంత్రి గారు కూడా స్పందించి మన సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్తానని కూడా వారికి చెప్పినారు. హామీ కూడా ఇచ్చారు. అందువలన మన పంచదాయిలం అందరము కలిసికట్టుగా ఉంటేనే మనకు గవర్నమెంట్ నుంచి ఏ నిధులు రావాలన్నా కూడా మనమందరము కలిసికట్టుగానే పనిచేసి ఒకే అధ్యక్షుడు ఉంటే బాగుంటుందని మన విశ్వబ్రహ్మణ పరిరక్షణ సమితి నుంచి కోరడం జరిగినది. ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి ఎన్నో సంఘాలు ఉన్నా కూడా మన విశ్వబ్రహ్మణ పరిరక్షణ సమితి నుంచి మన విశ్వబ్రహ్మణులల్లో ఎంత ఐక్యత వచ్చిందో మీరే గమనించగలరని మీకే వదిలివేస్తున్నాను. ఎందుకంటే విశ్వబ్రహ్మణులంతా ఒకే తాటిపైకి వస్తే గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే నిధులు మన దగ్గరికే వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా పంతాలు వదిలి పెద్ద మనసుతోటి మీరందరూ కలిసికట్టుగా ఉంటేనే మనకు వచ్చే నిధులు మన దగ్గరికి వస్తాయని కూడా నేను కోరుచున్నాను. ఎందుకంటే మన విశ్వబ్రహ్మణులలో 5 మందిని అవసరోళ్ళు కానీ, ఒడ్లోళ్ళు కానీ, కమ్మరోళ్ళు కానీ, శిల్పి కానీ, ప్రతి కంచెలు కానీ ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులు ఎవరినందరూ వాళ్ళు ఉండి మన లోపల ఐక్యమత్యం లేక ఇప్పుడన్నా మనం ఐక్యంగా ఉండాలని విశ్వబ్రహ్మణ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినాం. అందువలన ఇప్పటి వరకు విశ్వబ్రహ్మణులంతా ఏకతాటిపైకి వస్తున్నారని అదే నమ్మకంతో నేను ముందంజలో ఉండి నా వెంబడి మీరు వస్తారని కూడా నేను కోరుకుంటూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.